చూపుల చేత చేస్తారు. అందుకే పోతన గారు కూడా భాగవతం ప్రారంభం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోస్త్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాఢింబకున్ అంటారు. కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నడిపి లయం చెయ్యగలిగినటువంటి ఆ పరబ్రహ్మస్వరూపానికి శ్రీకైవల్య పదం చేరుకోవడానికి నమస్కరిస్తున్నానంటారు. భగవంతుణ్ణి పురుషుడిగా చెప్పినా చూపుల చేత పోషిస్తాడు. అదే పరబ్రహ్మశక్తిగా స్త్రీగా అమ్మవారిని చెప్పినప్పుడు ఆవిడ కూడా చూపుల చేతనే పోషిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రం అంతా కూడా చూపు మీదే ఉంటుంది. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహం మందిరం సుందరం ఇందిరం సుందరాననం అంగం హరీహ పులకభూషణమశ్రయంతి భృంగంగనీవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగల్యదస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. ముగ్ధా ఏది చెప్పండి అదే చెప్తారు. అన్నీ కలిసిపోయినటువంటి ఆ తల్లి యొక్క తత్వాన్ని అందరూ అందులోనే ఉన్నారు అని ప్రతిపాదిస్తారు. అందుకే గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. సృష్టికర్త శక్తి అయినా ఆవిడే, స్థితికర్త శక్తి అయినా ఆవిడే, లయకర్త అయినటువంటి పరమశివుని యొక్క శక్తి అయినా ఆవిడే. ఆ ముగురమ్మల మూలపుటమ్మ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లంటారు పోతన గారు. ఆ ముగురమ్మలు కలిసిపోయినటువంటి పెద్దమ్మ యొక్క స్వరూపంగా ఒక చోట కాంతి పుంజము ఘనీభవిస్తే అది అదిగో అమ్మవారి రూపంగా నిలబడింది. నాకు తెలిసినంత వరకు యావత్ భారతదేశంలో అటువంటి అమ్మవారి స్వరూపం లేదు ఇంకా. అది ఒక్క అన్నవర క్షేత్రానికే దక్కింది ఆ వైభోగం. అందుకే అనంత లక్ష్మీ సత్యవతి దేవి. దేవి అంటే దివ్ ప్రకాశము గనీభవించినది, క్రీడించున్నది అని ఒక అర్థం. ఆవిడ అనుగ్రహం కలిగిందా, తెర తీసేసి పరబ్రహ్మాన్ని చూపిస్తుంది. ఆవిడ అనుగ్రహం కలగలేదా, ఇంద్రియ లౌల్యం కల్పిస్తుంది. అందుకే చూడండి సుందరకాండలో అదే సీతమ్మ శింసుపావృక్షం కింద కూర్చుంది, చెట్టు మీద హనుమ కూర్చున్నారు, ఎదురుగుండా రావణాసురుడు కూర్చున్నాడు. ఆవిడే చెప్పింది నిజానికి విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయ అంది. ఓరి రావణ, నీ తరం రా నన్ను తీసుకురావడం? నువ్వు తీసుకురాగలవా? నువ్వు తీసుకురాలేవు, నీ వల్ల కాదు. కానీ నాపహర్తుమహం శక్త్యా, నన్ను తీసుకురావడం, నన్ను అపహరించడం నీ చేతనైన పని కాదు. కానీ నేను ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు చచ్చిపోవడానికి ఇదొక్కటే మార్గం, అందుకు వచ్చాను. నన్ను నువ్వు అపహరించేటట్టుగా నీ యందు బుద్ధి పుట్టి నేను అపహరించి తెచ్చాననేటటువంటి అహంకారం నీకు కలిగితే నీ మృత్యువుని నువ్వు వండుకుంటున్నావురా అందావిడ. అదే తల్లిని పైనుంచి హనుమ చూస్తున్నారు. ఆహా, ఏమి తల్లి జగన్మాత! ఇటువంటి తల్లి లోకంలో ఎక్కడైనా ఉంటుందా? రాజ్యం వా స్త్రిశులోకేషు, ఈ లోకాలలో ఉన్నటువంటి సంపదనంతటినీ తీసుకొచ్చి తక్కెట్లో ఒక పక్కన పెట్టి ఒక పక్క సీతమ్మని పెడితే 3 లోకముల ఐశ్వర్యం ఈ తల్లిలో 16వ వంతుకు సరిపోదన్నారు. పైనున్న వారికి జగన్మాతగా కనపడుతోంది, ఎదురుగుండా నిలబడిన వాడికి సామాన్య స్త్రీగా కనపడుతోంది. ఎవడు అలా చూశాడో వాడి 10 తలలు తెగిపోయి రాబందులు తంతుండగా యుద్ధభూమిలో పడిపోయాడు. ఎవడు పైనుంచి అలా చూశాడో ఆయన భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు. అలా చూడగలిగినా ఆవిడ అనుగ్రహమే, ఇలా చూసి పతనమైపోయినా ఆవిడ అనుగ్రహం లేకపోవడమే. అందుకే ఆవిడ క్రీడిస్తూ ఉంటుంది ఈ లోకంతో. ఎలా క్రీడిస్తూ ఉంటుంది అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. ఏమిటి ఆవిడ ఆట అంటే ఎవరు భక్తితో వంగి నమస్కరించగలరో వాళ్ళని భగవంతుని వైపుకి తిప్పుతుంది.
ఎవడు నమస్కరించలేక రెండు చేతులు కలపలేడో, ఎవడు వంగలేడో, ఎవడు అహంకారంతో ప్రవర్తిస్తాడో వాడి ఇంద్రియములకు మేత బాగా వేసి వాడు ఇంద్రియముల యొక్క సుఖమునకు లోలుడైపోయేటట్టుగా చేసి పతనం చేస్తుంది. అలా క్రీడిస్తుంది ఆవిడ. అలా క్రీడించగలిగినది కాబట్టి దేవి, అమ్మా ఈ లోకమంతా కూడా నీకు బొమ్మరిల్లు, ఈ బొమ్మరింటితో నువ్వు ఆడుకుంటూ ఉంటావు, అటువంటి తల్లివి అని చెప్పడానికి ఆమె అనంత లక్ష్మీ సత్యవతీదేవి. మహాత్ములైనటువంటి వారు అలా దర్శనం చేశారు. అందుకే తిక్కన సోమయాజికి మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఇద్దరిగా కనపడలేదు, ముగ్గురిగా కనపడలేదు ఆవిడ. శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్వవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి నమశివాయ విష్ణురూపాయ నమశివాయయంచు పల్కు భక్తజన వైదికాధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్నన్నాడు ఆయన. శ్రీయన గౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప అని మొదలుపెట్టాడు. ఆ శ్రీ ఈ గౌరి, ఆ లక్ష్మికి గౌరికి నాకు భేదం కనపట్టలేదు, ఇద్దరూ కలిపి ఒక్కటే అన్నాడు. నిజానికి ఉండేది అంతే కదూ. లక్ష్మీ అష్టోత్తరం చెప్తూ నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం అని పిలవట్లా? పార్వతీదేవి నామాల్లో లక్ష్మీదేవి యొక్క నామాలు చెప్పట్లా? ఉండేటటువంటిది ఒకే ఒక్క తత్వము. ఆ తత్వము ఎప్పుడెప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ దుస్తులు ధరించి కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే ఓ తప్పు చేసిన వాడిని పట్టుకున్నప్పుడు కాకి బట్టలు వేసుకుంటుంది. ఆ ప్రభుత్వమే చదువు చెప్పవలసి వచ్చినప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉంటుంది. ఆ ప్రభుత్వమే పేదవాడికి ఎక్కువ బియ్యం ఇద్దాం అనుకున్నప్పుడు ఎంఆర్ఓ గారిగా ఉంటుంది. ఆ ప్రభుత్వమే ఆధ్యాత్మికమైన పురోగతి కల్పించాలనుకున్నప్పుడు దేవాలయానికి కార్యనిర్వహణాధికారిగా ఉంటుంది. ఆ ప్రభుత్వమే ఒకడికి సంతోషంగా వాడు కట్టినటువంటి పన్ను వల్ల వాడు ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవాలనుకుంటే రహదారి వేయించి వాడిని పంపించడానికి రహదారులు నిర్మాణం చేస్తుంది. ప్రభుత్వం అంటే ఎక్కడైనా ప్రభుత్వము అని పేరుతో ఏమైనా కనపడుతుందా? ప్రభుత్వం అంటే వ్యక్తులలోకి ప్రవహించినటువంటి అధికారం. పరమేశ్వరుడు కూడా అంతే. అమ్మవారు సరస్వతీ కటాక్షం ఇవ్వాలనుకుంటే తెల్లటి బట్ట కట్టుకుని వీణ పట్టు కూర్చుని అనుగ్రహిస్తుంది. ఆ తల్లి లక్ష్మీ కటాక్షం ఇవ్వాలంటే పచ్చటి పట్టుబట్ట కచ్చు కూర్చుని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి శక్తిని ఇవ్వాలనుకున్నప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని అనుగ్రహిస్తుంది. ఎవరికి ఏది అనుగ్రహించాలన్నా ఆ శక్తి. మీరు ఎక్కడైనా దేవాలయంలో చూడండి, శివాలయం అంటే పార్వతీదేవి అంటాం. అసలు బ్రహ్మగారికి దేవాలయం లేదనుకోండి, ఒకవేళ శారదాదేవి గుడి అంటే సరస్వతీదేవి మందిరం. ఒకవేళ లక్ష్మీదేవి దేవాలయం అన్నామనుకోండి, ఆవిడ పద్మాల్లో కూర్చుని లక్ష్మీదేవిగా ఉంటుంది. కానీ ఒక్క అన్నవరంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఆ తల్లి పరబ్రహ్మస్వరూపిణి కనుక దేవి, ఆ తల్లియే వాగ్రూపిణి, ఆ తల్లియే లక్ష్మి, ఆ తల్లియే పార్వతి. ఇన్ని కలిసినటువంటి మూలపుటమ్మ ఎవరున్నదో ఆ లలితాపరాభట్టారిక, ఆ కంచి కామాక్షి, ఆ పరదేవత, ఆమె ఎవరున్నదో ఆమెయే ఆ పీఠం మీద విరాజమానురాలై కూర్చుంది. అలా కూర్చుని పూజలు అందుకునేటటువంటి తల్లి అన్నవరం వినా వేరొక క్షేత్రంలో అలా ఉన్నది అని నేను అనుకోవట్లేదు. అలా పూజలు అందుకుంటోంది ఇక్కడ. ఆయనకి సత్యనారాయణ స్వామి వారికి కుడి చేతి వైపు పరమశివుడు ఉంటాడు. నేను నిన్న మీతో మనవి చేసి ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి యంత్రాలయం. మీరు చూడండి, ఆ యంత్రానికి చుట్టూ 4 దేవతలు ఉంటారు. విష్ణు పంచాయతనం. విష్ణు పంచాయతనం కాబట్టి మీరు ప్రదక్షిణ పురస్సరంగా బయలుదేరినప్పుడు మొట్టమొదట గణనాయకుడైనటువంటి విఘ్నేశ్వరుడు కనపడతాడు. ఇంకొంచెం ముందుకెళ్ళగానే మీకు సూర్యభగవానుడు కనపడతాడు. మళ్ళీ ఇలా కుడి చేతి వైపుకి తిరిగితే ఆ మూల బాలాత్రిపుర సుందరీదేవి కనపడుతుంది. ఇంకొంచెం యువతలకు వస్తే పరమశివుడు ఉంటాడు. మధ్యలో యంత్రాలయం ఉంటుంది. ఆ యంత్రానికి చక్రస్వరూపంగా బ్రహ్మగారు ఉంటాడు. స్తంభస్వరూపంగా పరమశివుడు ఉంటాడు. పైన బిందువు మీద విష్ణు స్వరూపంగా నారాయణమూర్తి అయి సత్యనారాయణ స్వామి ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం ఎవరి దేవాలయం? 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన అంటారు పోతన గారు. హరి హర హిరణ్య గర్భాత్మకమైనటువంటి సత్యనారాయణ స్వామి అంటే 3 మూర్తులు కలిసి కొలువైనటువంటి స్వరూపం. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త 3 యొక్క సమాహార స్వరూపమే సత్యనారాయణ స్వామి. 3 కలిపి దేవాలయమునందు విరాజమానులై ఉన్నారు.
ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వెనుచు హేలారతుడై అంటారు పోతన గారు భాగవతంలో. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు ఈ లోకాలన్నింటినీ సృష్టిస్తున్నాడో వాడు బ్రహ్మగారు, ఎవడు పడగొడుతున్నాడో వాడు శివుడు, ఎవడు నిలబెడుతున్నాడో వాడు విష్ణువు. అంటే ఉన్నదొక్కడే, వాడు మూడుగా కనపడుతుంటాడు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు మల్లికార్జున సుప్రభాతంలో. ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడుగా మారుతోంది. అలా ఎలా మారుతుందండి అని మీకు అనుమానమా? నేను మీకు ఒక విషయం చెప్తాను. నేనే ఓ కాగితం తీసుకొచ్చాను, ఓ కాగితం పడవ తయారు చేశాను. ఇప్పుడు ఆ పడవకి సృష్టికర్త ఎవరు? నేనే. ఇప్పుడు ఆ పడవని తీసుకెళ్ళి నీళ్లలో వేశాను. అది చక్కగా నీళ్ల మీద వెడుతోంది, వాన పడుతోంది, చూరులోంచి వానపడి నీళ్లు ఎడుతున్నాయి. ఆ పడవ చక్కగా వెడుతోంది. ఓ ఎంత అందంగా వెడుతోందో పడవని నా మనవణ్ణి తీసుకొచ్చి చూడరా పడవ ఎలా వెడుతోందో అన్నాను. తాత పడవ ఒక్కటి వెడితే ఎలా, పడవలో ఎవరైనా కూర్చోవద్దు అన్నాడు. ఓ చిన్న ప్లాస్టిక్ బొమ్మ ఒకడిని తీసుకొచ్చి అందులో పెట్టా, చూడరా పడవ ఎక్కి ఎలా వెడుతున్నాడో అన్నాను. ఆ పడవ వెడుతోంది. కాసేపటికి అది నీళ్లు పీల్చుకుని ఒరుగుతోంది. మనవణ్ణి లోపలికి వెళ్ళమని ఆ పడవ ఇంకా పనికి రాదని తీసేసి చివికిపోయిందని దాన్ని చుట్టేసేసి చింపి అవతల పారేసి బొమ్మ తీసుకెళ్ళి లోపల పెట్టాను. ఇప్పుడు ఆ పడవని పాడు చేసిన వాడెవరు? నేనే సృష్టికర్త, నేనే స్థితికర్త, నేనే ప్రళయకర్త. ఒక్కొక్కటి చేసినప్పుడు నేను బ్రహ్మ, నేను విష్ణువు, నేను పరమశివుడు. అంటే పరమశివుడు అంటే పాడు చేసేవాడు ఒక్కటే అని అర్థం చేసుకోకండి. లయకర్త పరమేశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆయనకి లయకర్త అని పేరు. స్వల్పకాలిక లయం, నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు ఆయన. రాత్రి నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మనం అందరం ఇంద్రియాల చేత సుఖములను అనుభవించి బడలిపోతే, ఇంద్రియములకు శక్తిని ఇవ్వకపోతే, తెల్లవారి లేచేటప్పటికి మళ్ళీ ఇంద్రియములు ఉత్సాహంగా నిలబడకపోతే మన పనులు మనం ఎలా చేసుకుంటాం? కాబట్టి శివుడు చేసే మొదటి ఉపకారం. రెండవది ఆత్యంతిక ప్రళయం, జ్ఞానం ఇస్తాడు. మూడవది మహాప్రళయం. ఎన్ని కోట్ల జన్మలెత్తినా భగవంతుణ్ణి పొందలేకపోతే ఆఖరణ ఉరే నేనే మిమ్మల్ని పొందేస్తానులేనరా అని మైనపు ముద్ద నల్లపూసల మధ్యలోకి వచ్చి పడి అంటించుకున్నట్టు జీవులందరినీ తానే పొందేస్తాడు. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు చేసేది కూడా మహోపకారమే. అసలు మీకు తత్వంలో ఒక విషయాన్ని పరిశీలనం చేస్తే సృష్టికర్త అని చెప్పబడినటువంటి బ్రహ్మగారు ఎవరుంటాడో ఆయన స్థితికర్త కూడా. తపస్సు చేసిన వాళ్ళందరికీ వరాలు ఎవరిస్తారు? బ్రహ్మగారు ఇస్తారు. అప్పుడు బ్రహ్మగారు ఎవరు? స్థితికర్త. బ్రహ్మగారికి ఒక్కొక్కసారి ఆగ్రహం వస్తూ ఉంటుంది. బ్రహ్మగారికి ఆగ్రహం వస్తే శపిస్తూ ఉంటాడు, అప్పుడు లయకర్త. అలాగే శ్రీ మహావిష్ణువు ఉన్నారు, ఆయన కేవలం తన సంకల్పము చేత లోకములను సృజిస్తాడు, అప్పుడు సృష్టికర్త. ఆయన మహాప్రళయంలో తానొక్కడే వటపత్రసాయి అయి కరారవిందేన పదార విందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసస్మరామి. అప్పుడు ఆయన ఎవరు? ప్రళయకర్త. పరమశివుడు ఉన్నాడు, ఆయన తలుచుకున్నాడా అన్నిటినీ మహాప్రళయంలో తనలోకి తీసుకుని మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు మళ్ళీ అన్నిటినీ బయటికి తీస్తాడు. సృష్టికర్త. ఎన్నో చోట్ల వరాలు ఇచ్చి నిలబెడతాడు. స్థితికర్త. ఆయనే రాక్షస సంహారం చేస్తాడు, త్రిపురాసుర సంహారం చేశాడు. ప్రళయకర్త. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరు సృష్టికర్త, ఎవరు స్థితికర్త, ఎవరు ప్రళయకర్త? నిజానికి సృష్టికర్తే, స్థితికర్తే, ప్రళయకర్తే అని గీతలు గీసి ఉండవు. ఒక్కొక్కసారి ఒకరి పనులు ఒకరు చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఉన్న ఒక్క పదార్థమే మూడుగా విడివడి చేస్తుంది. అలా మూడుగా విడివడి చేసేటటువంటి ఒక్కటి ఏది ఉన్నదో ఆ ఒక్కటి మూడుగా మళ్ళీ కనపడి మూడు కలిపి ఒక్కటైపోతే అదే పరబ్రహ్మం. అలా ఉన్నటువంటి పరమాద్భుతమైన క్షేత్రం ఏది అంటే అన్నవర క్షేత్రం ఒక్కటే. ఎందుకని? ఎక్కడైనా ఓ శివాలయం ఉండొచ్చు, విశ్వాలయం ఉండొచ్చు. అన్నవరంలో చక్రాకృతిలో బ్రహ్మగారు ఉన్నాడు, పైన స్తంభాకృతిలో పరమశివుడు ఉన్నాడు, పైన ఉన్నటువంటి బిందువు మీద శ్రీమన్నారాయణ స్వరూపంగా సత్యనారాయణ స్వామి ఉన్నారు. ఇప్పుడు ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మము. ఈ మూడు శక్తుల యొక్క సమాహార స్వరూపమే అనంత లక్ష్మీ సత్యవతీ దేవి. అంటే పరబ్రహ్మము యొక్క పట్టమహిషి. వీళ్ళిద్దరూ కూడా రూపములతో విరాజమానులయ్యారు. ఇలా ఎక్కడైనా ఎప్పుడైనా కనపడి ఉన్నటువంటి క్షేత్రం ఉన్నదా? మన అదృష్టం. మనం తెల్లవారి లేస్తే ఒక గంట ప్రయాణం చేస్తే వచ్చి దర్శనం చేసుకోగలిగినంత దగ్గరగా పుట్టగలగడం మనం చేసుకున్నటువంటి అదృష్ట విశేషం. అంత అద్భుతమైనటువంటి దేవాలయం. అందుకే
తిక్కన గారికి మహాభారతం ఆంధ్రీకరించేటప్పుడు ఏదో శివుడు శివుడుగా విష్ణువు విష్ణువుగా దర్శనమివ్వలేదు. శివుడు విష్ణువు కలిపి దర్శనమిచ్చారు. కరుణారసము పొంగి దొరపెడు చట్పున శశిరేక అమృతంబు జాలుబార హరినీల పత్రిక సొరభిచందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ గురియైన చలమున లోకలక్షణమనంగగళమున ఛాయదోప ప్రథమాద్రినేతించు భానుబింబమునాన వరమున కౌస్తుభ రత్నమప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని చెప్పుకున్నాడు తిక్కన గారు. ఆయన కాదు తిన్నగా చూసింది. ముందు వాళ్ళ తండ్రి గారు వచ్చి, ఓయ్ తిక్కన చూడబోయ్ హరిహరమూర్తి వస్తున్నారన్నారు. ఆయన నిద్రపోతున్నట్టుగా ఉంది మగతగా. ఇలా కళ్ళు విప్పి చూశారు. పైన చూస్తే చంద్రరేఖ ఉంది. చంద్రరేఖలోంచి అమృతం జాలువారుతోంది. కంఠంలో చూస్తే తెల్లటి కంఠానికి మచ్చ ఉండి గరళపానం చేసినటువంటి పరమశివుడు. పైన చంద్రరేఖని బట్టి శంకరుడు, కంఠాన్ని బట్టి శంకరుడు. నాభి దగ్గర చూస్తే ఓ తామర పువ్వు పుట్టి అందులోంచి బ్రహ్మగారు ఆడుకుంటున్నాడు, శ్రీ మహావిష్ణువు. వక్షస్థలంలో చూస్తే కౌస్తుభరత్నం ఉంది, విష్ణువు. తెల్లటి గంగానది నల్లటి యమునా నది రెండూ కలిసి వచ్చి సంగమిస్తే ఎలా ఉంటుందో అలా తెల్లని శివుడు నల్లటి విష్ణువు కలిసి హరిహరాద్వైతమూర్తిగా నాకు దర్శనమిచ్చారని తిక్కన గారు రాసుకున్నారు. అదృష్టం తిక్కన గారు ఒక్కరే అటువంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొంది మనకు మహాభారతాన్ని ఇచ్చారు. కానీ మనకి అన్నవర క్షేత్రంలో బ్రహ్మగారు, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురూ కలిసినటువంటి సమాహారమైనటువంటి పరబ్రహ్మస్వరూపము ఇక్కడే అంతరాలయంలో చక్రాలయంగా ఆ స్తంభరూపంగా బిందువు మీద ఉన్నటువంటి నారాయణమూర్తిగా ముగ్గురి శక్తుల యొక్క సమాహార స్వరూపమైనటువంటి అనంత లక్ష్మీ సత్యవతి దేవి స్వరూపంగా మనకి దర్శనమిస్తోంది. పైగా విష్ణు పంచాయతనం. ఒక్కసారి ఈ దేవాలయంలోకి వెళ్ళినటువంటి వారు కింద ఉన్నటువంటి ఆ చక్రాలయంలోకి ప్రవేశిస్తే విష్ణు పంచాయతనాన్నంతటినీ కూడా దర్శనం చేసి పైకెక్కి స్వామివారి యొక్క దర్శనాన్ని పొందొచ్చు. అంత పరమాద్భుతమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అన్నవర క్షేత్రం ఒక్కటే. పోనీ అది ఏమైనా ఎవరైనా చెక్కారా, అలా ఏమైనా ఊహ చేసి తీసుకొచ్చారా? కాదు, స్వయంభూమూర్తి. పోనీ అలాగని తనంత తాను ప్రతిష్ఠ అయ్యాడా? అదొక పరమాద్భుతం. మళ్ళీ ఎంత అదృష్టం చేసుకున్నారో నిజంగా వంశం. మహానుభావుడు ఆ ఇనుగంటి వెంకట రామరాయణం దొరగారికి, ఈరంకి ప్రకాశరావు శర్మ గారికి ఏకకాలమనందు స్వప్నమనందు దర్శనమిచ్చి, నేను ఇక్కడే అంకోల వృక్షం కింద ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేయమన్నారు. అంకోల వృక్షం కూడా అంతే, పరబ్రహ్మమునకు ప్రతీక. అంకుడు అన్న మాటలోనే ముగ్గురు అమ్మవారు కలిసి ఉంటారు. అటువంటి చెట్టు కింద తాను దొరికారు. అంటే ముగ్గురు మూర్తుల యొక్క సమాహార స్వరూపం. మీరు చూడండి, ఉమానాథుడు, మానాథుడు అని ఒక పేరు. ఉమానాథుడు అంటే శంకరుడు. తీసేశారనుకోండి మానాథుడు. మానాథుడు అంటే మా అంటే లక్ష్మి, లక్ష్మి యొక్క భర్త శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ఉమానాథుడంటే శంకరుడు, మానాథుడంటే విష్ణువు. ఉమానాథుడైతే బిల్వదళం, మానాథుడైతే తులసీదళం, అంతే తేడా. తప్పించి అంతకు మించి అక్కడ ఏ విధమైనటువంటి భేదము ఉండదు. ఉన్నది ఒక్క పరబ్రహ్మస్వరూపమే. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజలో విశేషం ఏమిటంటే మారేడు దళము వాడతారు, తులసి దళము వాడతారు, రెండూ వాడతారు. నామాలు చెప్పేటప్పుడు మీరు పరిశీలించండి. శంకరాయ నమః అనొక నామం, 108 సత్యనారాయణ స్వామి వారి నామాలలో శంకరాయ నమః అని ఒక నామం ఉంది. అలాగే గజాసుర సంహారం చేసినవాడా అని ఒక నామం ఉంది. గజాసుర సంహారం చేసినవాడు శంకరుడు. అలాగే విష్ణునామాలు ఉన్నాయి. శివకేశవ భేదం లేకుండా ఉన్నది ఆపరబ్రహ్మమే శివుడుగా, విష్ణువుగా, బ్రహ్మగా కూడా ప్రకాశిస్తోందనేటటువంటి అష్టోత్తర శతనామావళి కలిగినటువంటి ఏకైక దేవాలయం. తులసీ దళాలతోటి, మారేడు దళాలతోటి రెండిటితోటి కూడా పూజింపబడేటటువంటి ఏకైక దేవాలయం ఉన్నది. పరమాద్భుతమైనటువంటి క్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానం. అంత గొప్ప దేవాలయంలో చాలా చాలా విశేషం ఏమిటి అంటే ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. అది ప్రాచుర్యంలో ఉంటుంది. మిగిలినవి లేవని కాదు, కానీ ఉన్నా అది ప్రాచుర్యంలో ఉంటుంది. అది ఒక్కొక్క దేవాలయ వైభవం అలా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలంటే వైకోం అనొక క్షేత్రం. ఆ వైకోం అనేటటువంటి క్షేత్రంలో మహాదేవుడికి అంటే పరమశివుడికి విందులు చేస్తారు. అదక్కడ ఆచారం.
మహాదేవుడు ప్రసన్నుడు అవ్వాలనుకున్నారనుకోండి, అనేకమైనటువంటి మధుర పదార్థాలుండి అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విందు చేస్తారు. వైకోంలో విందు చేస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. రామేశ్వరం వెడితే కాశీ నుండి తీసుకొచ్చినటువంటి గంగతో అభిషేకం చేస్తారు. కాశీ వెడితే రామేశ్వరం నుంచి తీసుకొచ్చినటువంటి ఇసుక గంగానదిలో కలుపుతారు. అలాగే గురువాయూరు వెడితే నారాయణీయం పారాయణ చేస్తారు. పళని క్షేత్రానికి వెడితే కావడి పట్టుకుంటారు. అలాగే త్రిపట్రియార్ అని చెప్పి ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి వెడితే తుపాకీలో మందుగుండు కూరి ఇస్తారు. ఓసారి తుపాకీ పేల్చాలి. నేను కూడా వెళ్ళాను ఆ క్షేత్రానికి. నేను వెళ్ళేటప్పటికి దేవాలయం తలుపులు మూసుంటే ఓ గంట కూర్చుని తర్వాత తుపాకీలో మందుగుండు కూరి ఇచ్చాక ఓసారి పెద్ద చప్పుడు వస్తుంది, టాప్ అని. ఆ తుపాకీ పేల్చాలి. తుపాకీ పేలిస్తే లోపల ఉన్నటువంటి స్వామి ప్రీతి చెందుతాడు. త్రిపట్రియార్ క్షేత్రానికి అది ప్రఖ్యాతి. అలాగే త్రిశూర్ అని ఒక క్షేత్రం ఉంది. గురువాయూరు క్షేత్రానికి వెళ్ళే ముందే వస్తుంది రైల్వే స్టేషను. ఆ త్రిశూరు క్షేత్రంలో శివలింగం ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి ఆవు నెయ్యి శివలింగం మీద పేరుకుపోయి ఉంటుంది. అది ఇవాల్టిది కాదు, 800-900 సంవత్సరాల క్రితం అభిషేకం చేసిన ఆవు నెయ్యి. విచిత్రం ఏమిటంటే అది వేడెక్కదు, కరగదు. ఒక్క చీమ కానీ ఈగ కానీ అంతరాలయంలో ఉన్నటువంటి అంత పెద్ద నీతి బుద్ధ మీద వాలదు. కానీ మనం తీసుకెళ్ళి నెయ్యి అభిషేకం చేయడానికి ఒప్పుకోరు. అక్కడ అర్చకత్వం చెయ్యాలి అంటే సంవత్సరంలో 6 నెలలు. అర్చకుడు అర్చకత్వం చేయడానికి దేవాలయంలో ప్రవేశిస్తుంటే చక్రవర్తి సింహాసనం మీదకి వస్తున్నప్పుడు మేళతాళాలతో ఎలా వస్తాడో అలా తీసుకొస్తారు. దేవాలయంలోనే ఉండిపోవాలి. 6 నెలలు ఉండిపోయి అర్చన చేస్తారు. ఆయన చేత్తో చేస్తాడు అభిషేకం. మనం డబ్బు కడితే వాళ్లే పట్టుకెళ్ళి ఇస్తారు. ఆయన చేత్తో చేస్తాడు. ఇలా చేస్తుండగానే గడ్డగట్టేస్తుంది. ఈగ కాని చీమ కాని వాలదు. ఇప్పటికీ ఆయుర్వేద వైద్యులు ఏదైనా ఔషధం తయారు చేయాలి అంటే పరమ ప్రాచీనమైన ఆవు నెయ్యి కావాలి అంటే త్రిశూరు క్షేత్రానికి వెళ్ళి తెచ్చుకుంటారు. అదే నెయ్యి ఆకు దొన్నెలో ఇంత ముద్ద వేసి మనకి ప్రసాదం ఇస్తారు. ఇలా చేతిలో పట్టుకోగానే కరిగిపోతుంది.